కీర్తనలు 3వ అధ్యాయము 3వ వచనం. నా తల ఎత్తువాడుగా ఉన్నావు. ఆ కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మీద మీ చేతులను పెట్టి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, కొన్ని పాపాలను బట్టి మేము తలదించుకునేవారుగా ఉన్నాం, కానీ నువ్వు నా తల ఎత్తువాడుగా ఉన్నావు. ఈరోజు ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చారో, మా తల ఎత్తువాడవు నువ్వే. తలదించుకుని ఉన్న పరిస్థితిలో ఉన్న మాకు విమోచన నువ్వే ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరిచి స్థిరపరచమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. రైట్, చూస్తూ వాక్యం విందాం. మన ప్రభు ఏమై ఉన్నాడు అంటే ఆయన మన తల ఎత్తువాడై ఉన్నాడు. తల ఎత్తాడు అంటే అర్థం ఏంటి? మనం తలదించుకున్నట్టున్నాం కదా. నేను ఇలా ఉన్నాను అనుకోండి, తల ఎత్తితే అప్పుడు తల ఎత్తినట్లు. అంటే తలదించుకున్న మనకు తల ఎత్తువాడు ఆయనే అంటున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటి, మనం చాలా సందర్భాల్లో తలదించుకునే పరిస్థితిలో ఉంటాం. కొన్నిసార్లు మన బిడ్డలను బట్టి తలదించుకుంటాం. కొన్నిసార్లు నేను ఒకరోజు ఏదో విషయంలో జైలుకి పర్మిషన్ తీసుకోవడానికి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆ కొడుకు ఏదో పనికిమాలిన పని చేశాడు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. వాళ్ళ నాన్న వాళ్ళ మమ్మీ ఇద్దరు ఆ స్టేషన్ బయట ఇలా తలదించుకొని ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు నన్ను చూసి ఇంకా షేమ్ అయిపోయారు. ఏడుస్తున్నాడు ఆయన. నన్ను తల దించుకునేటట్టు చేసింది నా ఈడు తల దించుకునేటట్లు. సమ్టైమ్స్ కొన్ని సందర్భాలలో నీ పిల్లలు బట్టి మనం తలదించుకుంటాం. కొన్ని సందర్భాలలో మనం చేసిన పనులే అసహ్యంగా ఉంటాయి, తలదించుకునేటట్టుగా ఉంటాయి. మరి ముఖ్యంగా దేవుడి ముందు మనం తలదించుకుంటాం ఎప్పుడు? తప్పు చేసేటప్పుడు. ఆదాము యావమ్మ ఆయనకి ఎదురుపడలేకపోయారు, తలదించుకుని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తరవబడుతున్న స్త్రీ తలదించుకుని ఉంది కదా, తలదించుకుని ఉంది. దొరికిపోయింది అడ్డంగా. ఎప్పుడు తలదించుకుంటామో తెలుసా? అడ్డంగా దొరికిపోతాయి. ఆ టైంలో ఇంక నేను రక్షించడానికి లేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు తలదించుకున్నా చంపేయాల్సిందే. కొన్నిసార్లు మన పాపమును బట్టి మనం తలదించుకుంటాం. కొన్నిసార్లు కొడుకు బట్టి తలదించుకుంటాం. దావీదు కొడుకు ఎలాంటి పాపాలు చేశాడు, ఆయన బట్టి దావీదు తలదించుకున్నాడు. సొలొమోను కొడుకు కూడా పాపాలు చేశాడు, తలదించుకోవడం. తన తండ్రి భార్యలతో పడుకున్నాడండి. ఎంత ఘోరం! తండ్రిగా ఓడిపోయాడు. ఓడిపోతున్న నీకు ప్రభు ఇస్తున్న మాట, తల ఎత్తువాడు నేనే అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన తల ఎత్తువాడు ఆయనే. ఏమండి, ఇప్పుడు ఎలాగ తల ఎత్తుతాడు ఆయన? మన జీవితాన్ని ఎలాగ బ్లెస్ చేస్తాడు ఆయన? ఆయన దగ్గరికి రావాలి, మనం ఆయన్ని రీచ్ అవ్వాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆమెని రాళ్ళు పట్టుకొని అందరూ వచ్చారు. ఆమె షేమ్గా ఫీల్ అయింది. అందరూ ఒక పాయింట్లో ఆగారు. నా వైపు చూడండి, ఒక పాయింట్లో ఆగారు. అన్ని రాళ్ళు ఒక్కరినే చూస్తున్నాయి, అన్ని మొక్కలు ఒక్కరినే చూస్తున్నాయి. ఒకసారి ఊహించండి. షేమ్, నువ్వు పాపివి అన్నట్టు చూస్తున్నాయి అన్ని రాళ్ళు, నువ్వు శిక్షకు అర్హుడివి అన్నట్టు చూస్తున్నాయి రాళ్ళు. తలదించుకుని ఉందామే. నేను చెప్తాను, అక్కడ యేసు ప్రభు లేకపోతే ఆ రోజే ఆమె ప్రాణాలు విడిచేసేది. కానీ ఆయన బట్టి
ప్రభువు బట్టి తలదించుకొని ఉన్న మనలను తల ఎత్తువాడు ఆయన. చూడండి, అందరూ రాళ్ళు విడిచే, మీకు తెలుసు ఆ స్టోరీ. ప్రభు నేల మీద రాస్తారు, అందరూ రాళ్ళు విడిచి వాళ్ళ పాపాలన్నీ రాసేస్తాడు. దేవుడు అక్కడ ఒక మెసేజ్ ఇస్తున్నాడండి. ఎదుటి వాళ్ళని ఎందుకయ్యా అంత గుచ్చి పాపం కోసం ఎత్తుతున్నావు నువ్వు? ఫస్ట్ నీలో ఉన్నది చూసుకోమంటున్నాడు. కొన్ని సందర్భాలు అదేంటోనండి, అసలు మనం పరిశుద్ధులుగానే ఉండవు, నీ నోరు కంట్రోల్ ఉండదు, కానీ ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడతాం. అసలు మీకు భయం అనిపించదు అనమాట, మాట్లాడేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ప్రభు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నువ్వు రాయొచ్చు, నువ్వు కొట్టచ్చు, నువ్వు చెప్పచ్చు, కానీ నువ్వు పాపం చేయకుండా ఉండాలి. లేకపోతే ఇప్పుడు చూద్దాం, ఒకటి జరిగిందండి అక్కడ. ఒకసారి చూడండి, అందరూ రాళ్ళు పెట్టి కొట్టినప్పుడు తల ఎత్తుతారు, కింద కొంచుతారా, తల ఎత్తుతారా? వాళ్ళందరూ తల ఎత్తారు కొట్టడానికి. ప్రభు ఒక్క డైలాగ్కి వాళ్ళందరూ తలదించుకొని వెళ్ళిపోయారు. రాయి కొట్టలేదు ఎవరు, అన్నీ పడిచేసి బాబోయ్ నా పాపాలు రాస్తున్నాడు. వాళ్ళ పాపాలు కనబడగానే వాళ్ళకి సిగ్గు మొదలైంది. నువ్వు ఎవరైనా పాపం ఎత్తి చూపావంటే నీకు సిగ్గు మొదలవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో అది అలాగా వాళ్ళిద్దరూ అలాగా కొంతసేపు మాట్లాడిన తర్వాత, అమ్మా ఒకసారి పైకి తలెత్తి చూడు, ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ప్రభా. నేను కూడా నిన్నేమి అన్నా. ఎవరు తలెత్తాడో తెలుసా? శరీరాన్ని పాపంతో పాడు చేసుకున్న స్త్రీ తలని ఎత్తువాడు ఆయనే. ఆయన తల ఎత్తిన తర్వాత నువ్వు పాపివని చెప్పే ధైర్యం ఎవ్వరికి రాలేదు. ఇంకొకసారి రాయి వేయలేదు ఆమె మీద. ఈరోజు నేను ఐ ప్రాఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నిన్ను ప్రభువు నువ్వు పరిశుద్ధురాలు అని డిక్లేర్ చేసిన తర్వాత, నీ పాపాలు మన్నించబడ్డాయని ఆయన డిక్లేర్ చేసిన తర్వాత రాయి వేయడానికి ఎవరి వల్ల కాదండి. ఆయన ఒక ముద్ర వేశాడు. నేను పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు అపరిశుద్ధమని ఎట్లా అంటావు అన్నాడు పేతురు గారితో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఏమండి, ప్రభు తన రక్తంతో మన పాపాలన్నీ కడిగాడు కదా. మనం ఎందుకండి ఎత్తుల వాళ్ళని ఎత్తి చూపిస్తాం? రాంగ్ థియరీలోకి వెళ్ళిపోయాం. ఆయన ఇలాగా, ఈయన ఇలాగా. కొంచెం ప్రశాంతంగా ఉండండి. మా ఆఫీస్లో నా స్టాఫ్ ఒక మాట అన్నారు, ఏంటి సార్ మీరు అసలు ఏం మాట్లాడరు? ఏదైనా అడిగితే చిన్న నవ్వుతారు, వెళ్ళిపోతారు అంతే. ఎక్కువ మాట్లాడండి, చిన్న స్మైల్ ఇస్తాను అంతే, వెళ్ళిపోతాను. ఎక్కువ మాట్లాడితే ఏం జరుగుతుంది? తప్పులు దొరుకుతాయి. ఎందుకు గడగడ మాడతాం? మనకి ఎందుకండి? ప్రశాంతం అనండి, అలా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు నేను ఒక మాట అంటానండి. ప్రభు తల ఎత్తాడు ఎవరితో తెలుసా? వ్యభిచార స్త్రీది. మనసు లోపట కృంగిపోతుంటే దేవుడు అన్నాడు, వాళ్ళెవ్వరూ ఏమనలేదమ్మా, నేను కూడా నిన్నేమన్ను, నీ పాపాలు క్షమిస్తున్నాను, ఇక మీదట అలా చేయకు అంటే ఇంకొకసారి తలదించుకునే స్థితిలోకి వెళ్ళకు. ఈరోజు ఇక్కడికి ఎవరైతే వచ్చారో యేసు నామములో మన పాపములన్నీ క్షమించబడి తల ఎత్తువాడగా తీసుకుని వెళ్ళిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఎలాగ ఉండాలో ప్రభు నేర్పిస్తున్నాడండి. ఈవెన్ మన థాట్స్తో కూడా ఆ పాపంలోకి వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ వ్యభిచార స్త్రీ తల ఎత్తి ఇంటికి పంపించాడు. వచ్చినప్పుడు పాపాత్మురాలుగా వెళ్ళిన ఆమె తల ఎత్తిన తర్వాత పరిశుద్ధురాలుగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నేను ఒకటి చెప్తాను. ఎంతమంది అయితే నిన్ను కొట్టాలని చూస్తున్నారు, ఎంతమంది నిన్ను చుట్టుముట్టేశారో వాళ్ళందరి మధ్యలో నీ తల ఎత్తబోతున్నాడు. ఆమేన్. నీ బిడ్డ తల ఎత్తబోతున్నాడండి. ఆమేన్. కాకపోతే నువ్వు ఆయన దగ్గర ఆగాలి కదా. ఆ వ్యభిచార స్త్రీ యేసు ప్రభుని కూడా క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది అనుకోండి. ఇంకా ఆయన వాళ్ళని రక్షించేది వల్ల ఎవరి వల్ల కాదు, ధర్మశాస్త్రం ప్రకారం చంపేయాలి. ఆమె యేసు ప్రభు దగ్గర ఆగింది. ఈరోజు నువ్వేం చేయాలో తెలుసా? జస్ట్ స్టాప్. పరిగెడుతున్నావు, నీ వల్ల కాదయ్యా దాన్ని తప్పించుకోవడం. ఏ డోర్ ఓపెన్ చేయబడట్లేదు దాక్కోవడానికి. నువ్వు వ్యభిచారంలో పట్టుబడ్డావు అంతే.
కదా. ఈరోజు ఎంతమంది అయితే మనల్ని పాపాత్ములుగా చూస్తున్నారో వాళ్ళే తలదించుకొని వెళ్ళిపోవద్దురుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఏమండి, యోసేపు సమయంలో ఒక ఇద్దరు రాజ్యంలో ఉన్న ఇద్దరు రాజుగారి దగ్గర పనిచేస్తున్న ఇద్దరు తప్పు చేశారు. బైబిల్ అలా ఉంది. తప్పు చేశారు. తప్పు చేసి ఇద్దరు జైలుకి వచ్చేసారు. వాళ్ళిద్దరికీ కల వచ్చింది. వాళ్ళిద్దరికీ ఒక కల వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆ కల చదువుదాం. ఆదికాండం 40 అధ్యాయము. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానాదాయకుడైన భక్షకారకుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. అండర్లైన్ చేసుకోవాలి, వాళ్ళు తప్పు చేశారు. చేసిన తర్వాత కనుక ఫరో పానాదాయకుల అధిపతి భక్షకారుల అధిపతి తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకే రాజు సంరక్షణ సేనాధిపతికి అప్పగించెను. ఆ తర్వాత రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావములు కలలు కనెను. తెల్లవారినప్పుడు వారిద్దరూ చింతాక్రాంతులై ఉన్నారు. అప్పుడు దయచేసి ఈ కళలు నాకు అర్థం చెప్పుడని ప్రార్థయపడ్డారు. ఎవరిని? యోసేపుని చూసి. నేను మామూలుగా చదివేస్తున్నాను, టైం అయిపోయింది. అప్పుడు పానాదయుల అధిపతియగు యోసేపుని చూచి, నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను. అది చిగురించినట్లు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలో పండి ద్రాక్ష ఫలములయ్యెను. మరో ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చెను. తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు దాని భావం, 3 తీగలు 3 దినములు. ఇక 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తబోతున్నాడు. చప్పట్లు. హల్లెలూయా. 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 నీ తలను పైకి ఎక్కడ తలదించుకొని తప్పు చేసావు ఏంటి? తప్పు చేయలేదన్నట్లే, తప్పు చేసావు. రాజుగారి దగ్గరే తప్పు చేసావు. అందుకే ఆయన దూరంగా జైల్లో పెట్టాడు. జైల్లో ఉన్న నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నీకు ఒక కాల్ ఇస్తున్నాడండి, ఒక కబురు పెడుతున్నాడు, పిలుస్తాడు. ఆయన నీ తల ఎత్తబోతున్నాడని ఒక కల ఇచ్చాడు. దేవుడే ఒక కల ఇచ్చాడు. మన్నింపు పొందుకున్నాడు. మరలా రాజుగారి దగ్గర పనిచేసే కొలువులో చేరాడు. ఈరోజు నమ్మండి, ఏ సేవ అయితే నువ్వు కోల్పోయావు, మరలా రాజుగారి దగ్గర పనిచేసే తన కృప నీకు అనుగ్రహించబడను గాక. ఆమేన్. ఆమేన్.